చిరంజీవిని కల్పిస్తానన్నారు. చెప్పారు మేడం. కలిసారా మరి? ఆ సస్పెన్స్ మేడం. సస్పెన్స్ అంటారా? అది ఎప్పుడు కలుస్తున్నారు అయితే మరి? మేడం రేపు నెలలో ప్రోమో వస్తుంది చూడండి. ఓకే, సో వెయిట్ చేయాలంటారు. వెయిట్ చేయాలి మేడం. ఓకే అండి. సో అసలు ఎందుకు చిరంజీవి గారు అంటే మీకు అంత అభిమానం? మేడం ఏమో నాకు తెలిసి ఇండస్ట్రీలో చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఆయన స్వయం కృషితో వచ్చినారు. ఆయనకి ఎవ్వరూ సహాయం చేసి రాలేదు, ఆయన రికమెండేషన్ చేసి రాలేదు, ఎవరు వచ్చి పిలుచుకొని చదవలేదు. ఆయన తానంతటూ తాను కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన డ్యాన్స్లో బాగా బ్రహ్మాండంగా ఉంటుంది, యాక్టింగ్ బాగుంటుంది. ఆయన అంటే నాకు ప్రాణం మేడం. ఆయన అంటే నాకు ఈ ప్రాణం ఉందంటే ఆయన అనుకోండి. నిజంగా మేడం నాకు ఆయన అంటే చాలా ప్రాణం. ఆయన నటన కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన మేడం సింపుల్గా ఏదైనా ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ ఇలాంటివి జరుగుతాయి, సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా మేడం, సింపుల్గా వెళ్తారు మేడం. ఆయన ఆ స్టేజ్ పైకి వచ్చేటప్పుడే అనుకుంటాను, చూడు ఎంత బాగా వస్తారు తెలుసా మేడం, ఏమి లేనిలాగా అంత పేరు ఉండి అంత ఇండస్ట్రీలో అంత పేరుండి అంత బాగుండి ఆయన సింపుల్గా వస్తారు చూడండి మేడం. అదే మేడం ఆయన గొప్పతనం. చెప్పాలంటే చిరంజీవి మేడం, ఆయన గారు అంతే మేడం. అది చిరంజీవి అంటే ఎవరు మేడం? హనుమంతుడు. ఆయనలో ఇద్దరుండారు, ఒకటి ఈశ్వరుడు, ఇంకొకటి జయ హనుమాన్. చూడండి ఈ ఆపద్ బాంధవుడిలో ఈశ్వరుడి వేషం ఉందా, జగదేగిరుడు అతిలో సుందరలో హనుమాన్ వేషం ఉందా, ఎంత సూట్ అయింది చూసారా, ఎంత బ్రహ్మాండంగా ఉంది చూసారా. సో మీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది మీకు ఎంత ఇష్టమో, సో ఎంత ఎగ్జైట్ అవుతున్నారో. సో డెఫినెట్గా కలిసినప్పుడు ఏం మాట్లాడతారు మరి మేడం? ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, ఒక ఫోటో తీసుకోవడం, కౌగిలించుకోవడం, అంతే అంటారు. సో యాక్టింగ్ చేసే ఛాన్స్ వస్తే యాక్టింగ్ చేస్తారా మరి? అయ్యో దానికంటే సౌభాగ్యం ఇంకేముంది మేడం. ఓకే, స్టెప్పులు వేస్తారా అయితే చిరంజీవి గారు? ష్యూర్, ఆయన దేవుడు, ఇంకా మనకి అది ఊహించనిది. ఆయనతో చేయాలంటే చిన్న చదువుకన్నా అయ్యో అమ్మా రీక్రియేట్ చేశారు కదా మేడం. పెద్ద పెద్ద వాళ్ళే ఆయనతో డ్యాన్స్ వేయాలంటే భయపడతారు మేడం. ఎప్పటికీ ఆయన డ్యాన్సే మేడం. ఆ డ్యాన్స్ ఎవరు వేయలేరు, ఆయన గారు స్టైల్ ఎవరికి రాదు, ఇది వాస్తవం. బట్ మీరైతే రీక్రియేట్ చేశారు ఆయన స్టైల్ని ఈ ఏజ్లో కూడా, ఏదో కొంచెం అలా. ఆయన అంతలాగా పోయినా ఆయనలో ఒక అర్ధ భాగమైన చేయగలుగుతాను మేడం. ఓకే, అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో హైదరాబాద్కి వచ్చానని చెప్పారు కదా, ఆ టైంలో చిరంజీవిని గారిని కలిసే ఛాన్స్ ఏం రాలేదా మరి? ట్రై చేయలేదా మీరు ఎప్పుడు కూడా? మేడం రౌడీ అల్లుడు నెల్లూరులో చూశాను, అర్చనా థియేటర్ ఎదురుగా. అక్కడ ఫంక్షన్ లాగా పెట్టారు, అంటే 100 days ఫంక్షన్ పెట్టారు. ఓకే, థియేటర్ ముందర స్టేజ్, పెద్ద స్టేజ్, అక్కడ చూశాను చిరంజీవి గారిని. బట్ దగ్గరికి వెళ్ళి కలవలేదు, స్టేజ్ ముందరే ఉంటాను. స్టేజ్ పైకి వచ్చారు, అదే కాటన్ షర్ట్ వేసుకుని దులపడము, బోలో బోలో బోలేరా అని సాంగ్స్ ఉంది కదా, ఫస్ట్ సాంగ్స్ చూపించి తిరిగారు. అప్పుడు చూశాను చిరంజీవి గారిని. మళ్ళీ మా చిత్తూరుకి ఒకసారి ఏదో వచ్చారు, బండిలో వచ్చారు, అప్పుడు ఒకసారి చూసాము. ఆయన చూడాలనిపిస్తుందా కానీ. మరి అప్పుడు ఏం ఛాన్స్ రాలేదా మీరు ఆర్టిస్ట్ గా ట్రై చేసినప్పుడు దేంట్లో యాక్టింగ్ చేయడం? మేడం అప్పుడు ఇలాంటి సోషల్ మీడియా లేవు కదా మేడం. ఏదైనా మూవీస్ లో అంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను యాక్టింగ్ చేస్తాను సినిమాలో అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం కదా. ఆ టైంలో మీరు వెళ్ళి ఎవరిని అడగలేదా? మనకి అలాంటి జస్ట్ చూడడానికి వచ్చారు అంతేనా? ఆలోచన వస్తే అప్పుడే అప్పటి నుంచి